శ్రీ సత్యసాయి జిల్లాలో ప్రశాంత వాతావరణంలో ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ ఈ నెల 4వ తేదీన జరిగింది. జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో మొత్తం టీడీపీ పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. ఇందులో ధర్మవరం నుండి ఎన్డీఏ కూటమి అభ్యర్థి బీజేపీ తరపున పోటీ చేసి గెలిచిన సత్యకుమార్ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అదేవిధంగా పెనుగొండ నుండి పోటీ చేసి గెలిచిన టీడీపీ అభ్యర్థి సవిత రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. శ్రీ సత్యసాయి జిల్లాలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లోనూ తెలుగుదేశం పార్టీ అభ్యర్థులు గెలుపొందారు. జిల్లాలోని నియోజకవర్గాల వారీగా తెలుగుదేశం, వైకాపా అభ్యర్థులు సాధించిన ఓట్లు, గెలుపొందిన అభ్యర్థి సాధించిన మెజారిటీ వివరాలు ఇలా ఉన్నాయి. కదిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ 1,03,610 ఓట్లు సాధించగా ఆయన సమీప ప్రత్యర్థి వైకాపా అభ్యర్థి బిఎస్ మక్బూల్ 97,345 ఓట్లు సాధించారు. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కందికుంట వెంకటప్రసాద్ 6,265 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. మడకశిర అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎంఎస్ రాజు 79,983 ఓట్లు సాధించగా ఆయన సమీప ప్రత్యర్థి వైకాపా అభ్యర్థి ఈరలక్కప్ప 79,632 ఓట్లు సాధించాడు. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎంఎస్ రాజు 351 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నందమూరి బాలకృష్ణ 1,07,250 ఓట్లు సాధించగా ఆయన సమీప ప్రత్యర్థి వైకాపా అభ్యర్థి టిఎన్ దీపిక 74,653 ఓట్లు సాధించారు. ఈ నియోజకవర్గంలో బాలకృష్ణ 32,593 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పుట్టపర్తి అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి 91,741 ఓట్లను సాధించగా ఆమె సమీప ప్రత్యర్థి వైకాపా అభ్యర్థి దుద్దుకుంట శ్రీధరరెడ్డి 82,981 ఓట్లు సాధించారు. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పల్లె సింధూరారెడ్డి 8,760 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. పెనుగొండ అసెంబ్లీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎస్ సవిత 1,11,960 ఓట్లు సాధించగా ఆమె సమీప ప్రత్యర్థి వైకాపా అభ్యర్థి అయిన కెవి ఉషశ్రీ చరణ్ 79,795 ఓట్లు సాధించారు. ఈ నియోజకవర్గం నుండి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఎస్ సవిత 32,165 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ధర్మవరం అసెంబ్లీ నియోజకవర్గం నుండి కూటమి అభ్యర్థిగా బీజేపీకి చెందిన వై సత్యకుమార్ పోటీ చేయగా ఆయన 1,06,544 ఓట్లు సాధించగా ఆయన సమీప ప్రత్యర్థి అయిన వైకాపా అభ్యర్థి 1,02,810 ఓట్లు సాధించారు. ఈ నియోజకవర్గం నుండి బీజేపీ అభ్యర్థి వై సత్యకుమార్ 3,734 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. 2024 సార్వత్రిక ఎన్నికలలో విజేతగా నిలిచిన నాయకులకు ప్రజలు ఈ పోస్ట్ ద్వారా అభినందన తెలిపేందుకు తపాలా శాఖ ఒక వినూత్నమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని హిందూపురం తపాలా శాఖ సూపరింటెండెంట్ విజయ్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేవలం ₹10 A4 సైజ్ పరిమాణం గల పేజీని ఈ పోస్ట్ ద్వారా అభినందనలు పంపవచ్చు అన్నారు. ఈ విధానం ద్వారా దేశంలోని ఎవరికైనా శుభాకాంక్షలు తెలుపవచ్చని అన్నారు. భారతదేశంలోని ఏ చిరునామాకైనా ఈ పోస్ట్ ద్వారా శుభాకాంక్షల సందేశాలను పంపవచ్చని అన్నారు. ఈ పోస్ట్ సేవల కోసం దగ్గరలో ఉన్న పోస్టాఫీసును సంప్రదించాలని కోరారు. ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి వాటిని పరిరక్షించాలని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ ఏవి రమణకుమార్ అన్నారు. జూన్ 5వ తేదీన ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని గోరంట్ల పట్టణంలోని ఐటీఐ కాలేజీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మొక్కలను నాటారు. ప్రతి భారతీయుడు ప్రకృతి రక్షణ కోసం సమస్త జీవరాశులను ప్రాణవాయువును అందించడానికి ముమ్మరంగా మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా యువత మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని ఆయన కోరారు. బీసీజీ వ్యాక్సిన్ వేయించుకోవడం ద్వారా క్షయవ్యాధిని పూర్తిగా నివారించవచ్చునని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మంజువాణి తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి గురువారం ప్రభుత్వ ఆసుపత్రులలో టీకా కార్యక్రమం ఉంటుందని, ఎవరైనా వ్యాధిగ్రస్తులు ఉంటే టీకా వేయించుకోవాలని అన్నారు. వైద్య సిబ్బంది గ్రామాల్లో పర్యటించి గ్రామస్తులకు టీకా ఆవశ్యకతను వివరిస్తున్నారని పేర్కొన్నారు. బడిఈడి పిల్లలను ఖచ్చితంగా పాఠశాలల్లో చదువుకునే విధంగా చూడడమే ప్రభుత్వ లక్ష్యమని శ్రీ సత్యసాయి జిల్లా విద్యాశాఖ అధికారిని మీనాక్షి అన్నారు. జూన్ 15వ తేదీన కొత్త చెరువులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు నేను బడికి పోతాను అనే అవగాహన ర్యాలీని నిర్వహించారు. ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దే విధంగా అన్ని రకాల చర్యలు చేపట్టనున్నట్లు రాష్ట్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమం శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. జూన్ 18వ తేదీ మంగళవారం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గంలో మంత్రి పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఎయిమ్స్ తరహాలో మెరుగైన వైద్య సేవలు అందించేసే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. యోగా సాధన వల్ల జీవితంలో ఎన్నో మంచి మార్పులు రావడమే కాక మానసిక ప్రశాంతత యోగా వల్లే సాధ్యమవుతుందని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ ఎస్వి మాధవరెడ్డి తెలిపారు. జూన్ 21వ తేదీ ప్రపంచ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా పోలీస్ కార్యాలయ ఆవరణలో అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు.